ఈ ప్రాంతంలో మీ పాటలు అందరి గొంతుల్లో పురిపిన నెమలిలా నాట్యమాడతాయి. తప్పకుండా మీరు రావాలన్నప్పుడు నేను వచ్చాను. ఎప్పటికైనా నా కాలం చాలా విలువైనప్పటికీ, నాకు ఎన్నో కార్యక్రమాలు ఉన్నప్పటికీ మీ సిక్కోలు ప్రాంత ప్రజల ఆదరాభిమానాలు నాకు చాలా గొప్పగా అనిపించాయి. ఈ రోజు నేను రాకపోతే మిమ్మల్ని అందరినీ చూసి ఉండేవాడిని కాదు. కాకుంటే నేను అంటేనే పార్టీలకు అతీతంగా ఒక పార్టీ అని కాదు, మీ అందరికి తెలుసు. అన్ని సాంగ్స్ కూడా నా పాటలు ఉంటాయి, ఆ విషయం మీకు తెలుసు. మొట్టమొదటిగా ఈ ప్రాంతం అంటేనే అమరుడు కామ్రేడ్ వంగపండు ప్రసాద్ గారిని మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలకు విప్లవోద్యమంలో విరోచితంగా విప్లవ బంధాల్లో గలం విప్పి గానం చేసి తెలుగు ప్రజలను ఏకం చేసినటువంటి ఒక అమర వీరుడు, యుద్ధ వీరుడు కామ్రేడ్ గద్దరన్న తెలంగాణ ప్రాంతంలో ఉంటే, ఉత్తరాంధ్ర ప్రాంతంలో వంగపండు ప్రసాద్. వీరిద్దరు తెలుగు గడ్డకు రెండు కండ్లు. ఎందుకంటే మా తల్లిదండ్రులు జన్మనిస్తే కళాకారులుగా రెండు రాష్ట్రాలకు జన్మనిచ్చింది ఇద్దరు తండ్రులు మాత్రమే. ఈ వేదిక మీద ఉన్నటువంటి పాడినటువంటి ఈ ప్రాంత కళాకారులు కానీ ఇప్పుడే మాకన్నా ముందు మా గిందెగలం, మా తెలంగాణ ముందు బిడ్డ, ఓరుగల్లు ముందు బిడ్డ పాడినటువంటి పాట కూడా ఆయన కూడా గద్దరన్న వారసులే. ఇక్కడ పాడిన బిడ్డలందరూ కూడా మన వంగపండు ప్రసాద్ అన్న వారసులే. ఎప్పటికైనా మేమందరం గాయకులం కూడా వారి ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి ముందు వరుసలో ఉంటాము. అదే మాదిరిగా ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు గౌరీ ఉషక, గౌరీ శిరీషమ్మ, సారియమ్మ, మీ పాట కూడా నేనే పాడినట్టుంది, నాకు ఐడియా ఉంది. గౌరవ లక్ష్మణ గారి మనవరాలు కదా అదొకటి. అదే మాదిరిగా మరి మరొక యుద్ధ నౌక అయినటువంటి వంగపండు ప్రసాద్ అన్నటువంటి ప్రసాద్ గారి అన్నగారి బిడ్డ మా ఉషక్క కూడా ఇక్కడ ఉంది. నాకు చాలా సంతోషం అనిపించింది. ఉషక్కను కూడా దగ్గరికి వెళ్ళి ఈ రోజు చూశాను ఇక్కడ. ఎప్పుడు ఆమె గొంతు చాలా టాప్ వాయిస్, అంత పెద్ద గొంతుతో నేను పాడుతున్నప్పుడు నేను టీవీలో చూశాను. అక్క ఈ రోజు చూడడం నాకు చాలా గర్వంగా ఉంది. అదే మాదిరిగా ధనరాజ్ గారు ఇంతమందరికి పిలిపించి ఈ రాజ్యం ప్రజలందరి నా పాట వినిపించేటువంటి అవకాశం కల్పించినందుకు మీకు ఎప్పుడు కూడా మర్చిపోతున్నా. అదే మాదిరిగా పెద్దలు మన వంగపండు ప్రసాద్ అన్న పాట కూడా మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు కొత్త పాటతో మీ ముందుకు, మీకు చెప్పకుండా మీ ముందుకు వస్తా. వంగపండు ప్రసాద్ అన్న పాట ఇక్కడ అందరి సమక్షంలో రిలీజ్ చేస్తాం. మళ్ళీ ఎమ్మెల్యే గారు ఉంటారు మనతోని, వారి చేతుల మీద చేద్దాం. ఇక్కడికి వచ్చినటువంటి పత్రికా విలేకరులు కానీ ఈ ప్రాంతాల్లో, ఈ పల్లె పక్క ప్రాంతాల నుంచి వచ్చినటువంటి అమ్మలక్కలందరికీ, సౌండ్ తమ్ముళ్ళకి, కళాకారులకు, ఇక్కడ భాస్కర్ అన్న కూడా ఇప్పటిదాకా చాలా బాగా పాడాడు. అందరికి కూడా మరొకసారి హృదయపూర్వకంగా తెలియజేస్తాం. మొట్టమొదటిగా ఈ ప్రాంతం అంటేనే ఏం పిల్లడు ఎల్దం వస్తావా, ఏం పిల్లడు ఎల్దం వస్తావా, కత్తులు తెలుపరస్తాయా, ఎందుకంటే ఇట్లాంటి పాటలు నేను చిన్నప్పటి నుంచి విన్న. వంగపండు ప్రసాద్ అన్న పాటలను కూడా వీరిద్దరు కూడా అక్కడ గద్దరన్న, ఇక్కడ వంగపండు ప్రసాద్ అన్న పల్లెల్లో ఎంతో మంది గాయకులను తయారు చేసినటువంటి ఘనతను వాళ్ళిద్దరు కూడా జోహార్ నడిపిస్తూ, నెక్స్ట్ ఏం సాంగ్ కావాలని మీరు కోరుకుంటుందో, ఏం పాడాలి నేనంటేనే తెలుసు, ఎవరు ఏమనుకోవద్దు. ఎందుకంటే అన్ని నా హిట్లన్నీ మీరు వింటారు. బాబు గారికి నా ఏ సాంగ్ ఉన్నాయి, ఏం తక్కువ చేసిండురా రాజన్న కొడుకు, బాబు కూడా ఉన్నాయి.